విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీలో సబ్ పోస్ట్ మాస్టర్ లలిత, ట్రెజరర్ శామ్యూల్ జాన్సన్ ను అరెస్ట్ చేశారు సిబిఐ అధికారులు. వీరిద్దరూ నిబంధనలకు విరుద్ధంగా 21 లక్షల రూపాయల నగదు మార్పిడి చేసినట్లు ఆరోపణలొచ్చాయి. దీనిపై విచారణ చేపట్టింది సిబిఐ. నగదు మార్పిడిలో అవకతవకలు జరిగింది నిజమేనని నిర్ధారణ కావడంతో వీరిద్దరిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు సిబిఐ అధికారులు. విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీలో సబ్ పోస్ట్ మాస్టర్ లలిత, ట్రెజరర్ శామ్యూల్ జాన్సన్ లను అరెస్ట్ చేశారు సిబిఐ అధికారులు. వీరిద్దరూ నిబంధనలకు విరుద్ధంగా 21 లక్షల రూపాయల నగదును మార్పిడి చేసినట్లు ఆరోపణలొచ్చాయి. దీనిపై విచారణ చేపట్టింది సిబిఐ. నగదు మార్పిడిలో అవకతవకలు జరిగింది నిజమేనని నిర్ధారణ కావడంతో వీరిద్దరిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు సిబిఐ అధికారులు. విశాఖలో సబ్ పోస్ట్ మాస్టర్ అరెస్ట్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, చెప్పండి, అసలు సబ్ పోస్ట్ మాస్టర్ అండ్ ఈ ట్రెజరర్ ఇద్దరూ కలిసి అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? పెద్ద నోట్ల రద్దు తర్వాత అక్రమాలకు పాల్పడుతున్న అధికారులపైన సిబిఐ వరుస దాడులు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ సబ్ పోస్ట్ మాస్టర్ గా ఉన్న కె లలిత, అలాగే ట్రెజరర్ గా పనిచేస్తున్న శామ్యూల్ జాన్సన్ ఇద్దరు కూడా 21,73,000 రూపాయలు నగదును మార్పిడి చేసినట్టుగా సిబిఐ గుర్తించింది. 2 రోజుల క్రితం సబ్ పోస్ట్ మాస్టర్ కార్యాలయంలో ఉన్న అధికారులన్నింటినీ పరిశీలించిన తర్వాత ఫ్రాడ్ నిజమేనని నిర్ధారించుకున్న సిబిఐ ఇద్దరిని కూడా అదుపులో తీసుకుని విచారణ చేపట్టింది. విచారణ తర్వాత ఈ వీళ్ళిద్దరు అరెస్టును అధికారికంగా ప్రకటించింది. అయితే డిమానిటైజేషన్ స్టార్ట్ అయిన తర్వాత వీళ్ళందరూ కూడా వివిధ దశల వారీగా ఈ డబ్బులను మార్పిడి చేసినట్టుగా సిబిఐ గుర్తించింది. ప్రస్తుతం అయితే ఇన్ఛార్జ్ పోస్ట్ మాస్టర్ ఆధ్వర్యంలోనే ఇక్కడ పోస్ట్ ఆఫీస్ నడుస్తుంది. వీళ్ళని 2 రోజుల క్రితం అరెస్ట్ చేసినట్టుగా అధికారికంగా ప్రకటించిన నేపథ్యంలో మిగిలిన పోస్ట్ ఆఫీసుల్లో కూడా ఎట్లాంటి అవకతవకలు జరిగాయన్న కోణంలో కూడా సిబిఐ ఉన్నతాధికారులు దృష్టి పెట్టినట్టుగా సమాచారం. ప్రస్తుతం అయితే వీళ్ళిద్దరిని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తోంది. అయితే ఈ ట్రెజరర్ శామ్యూల్ జాన్సన్ ఏ విధంగా అక్రమ లావాదేవీలకి పాల్పడ్డాడు? ఏ విధంగా అంటే ఈ డిమానిటైజేషన్ తర్వాత మొత్తం నగదును మార్చుకునే అవకాశాన్ని అటు నేషనలైజ్డ్ బ్యాంకులతో పాటు ప్రైవేట్ బ్యాంకులు, పోస్ట్ ఆఫీసులో కూడా ప్రభుత్వం కల్పించింది. ఈ క్రమంలోనే తమకు అనుకూలమైన వ్యక్తుల దగ్గర నుంచి డబ్బులు మార్చుకునే విధంలో వీళ్ళందరూ కూడా 21,73,000 రూపాయలను మార్పిడి చేసినట్టుగా సిబిఐ గుర్తించింది. ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా ఎక్కడెక్కడ పెద్ద మొత్తంలో నగదు మార్పిడి జరుగుతుందని దాని మీద నిఘా పెట్టిన అధికారులు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. ఈ మొత్తం పోస్ట్ ఆఫీస్ కి సంబంధించినంత వరకు ఇక్కడికి పంపిణీ అయిన నగదు ఏ రూపాయల్లో బయటకు వెళ్ళిందనే విషయాన్ని చర్చించిన తర్వాత ఒకసారి రికార్డులను పరిశీలించారు. రికార్డులు పరిశీలించిన క్రమంలోనే 21 లక్షల రూపాయలు నగదును మిస్అప్రొపరేషన్ అంటే వీళ్ళు వేరే చోటికి బదిలీ చేశారు. బదిలీ చేసిన క్రమంలోనే అవతల వ్యక్తులు ఎవరైనా దాని మీద కూడా అనేక అనుమానాలు ఉన్నాయి. అనేక అనుమానాల నేపథ్యంలో రికార్డులను తనిఖీ చేశారు. రికార్డులను తనిఖీ చేసిన తర్వాత జాన్సన్ ఎవరైతే ట్రెజరర్ ఉన్నారో ఆయన, లలిత ఇద్దరు కూడా కుమ్మక్కై అక్రమాలకు పాల్పడినట్టుగా గుర్తించారు. వీళ్ళిద్దరిని అదుపులో తీసుకున్నారు. రవిచంద్ర, వీరిద్దరు మాత్రమే వ్యవహారంలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఇంకెవరైనా ఇన్వాల్వ్మెంట్ ఉందా? సిబిఐ గుర్తించిన దాని ప్రకారం వీళ్ళిద్దరు సహజంగానే ఒక సబ్ పోస్ట్ మాస్టర్ కార్యాలయంలో సబ్ పోస్ట్ మాస్టర్ తో పాటు ట్రెజరర్ కూడా కీలకంగా ఉంటారు. వీళ్ళిద్దరితో కీలకమైన బాధ్యతగా ఉంటుంది. నగదుకు సంబంధించినంత వరకు వీళ్ళ వ్యవహారాలు, ఆర్థిక వ్యవహారాలను కూడా వీళ్ళ పరిధిలోనే జరుగుతాయి కాబట్టి వీళ్ళ ప్రమేయంతోనే ఈ ఘటన జరిగి ఉంటుంది. నగదు మార్పిడి కూడా జరిగి ఉంటుందన్న విషయాన్ని సిబిఐ ధృవీకరించుకుంది. ఈ క్రమంలోనే వీళ్ళిద్దరిని అదుపులోకి తీసుకుంది. రవిచంద్ర, అయితే ఇంత పూర్తి నిఘా పెడుతున్నా గానీ పోస్ట్ ఆఫీసుల్లో ఎందుకు ఇలా జరుగుతోంది ఈ అక్రమ లావాదేవీలు అనేది?
అక్రమ లావాదేవీలు పోస్టల్ కార్యాలయాలపైన జరగటం ఒక విశాఖలోనే కాదు మొత్తం దేశవ్యాప్తంగా ఈ ఘటనలు వెలుగు చూస్తున్న క్రమంలో సహజంగానే పోస్టల్ కార్యాలయంలో ఉండే అకౌంట్లు చాలా తక్కువగా ఉంటాయి. పోస్టల్ ట్రాన్సాక్షన్స్ తక్కువగా ఉంటాయి. ప్రధానంగా ఇది యూనివర్సిటీ కేంద్రం కావడంతో ఎక్కువ యూనివర్సిటీకి సంబంధించిన లావాదేవీలు జరుగుతున్నాయనే ఉద్దేశంతో ఇక్కడ ఎవరు తమపై పెద్దగా నిఘా ఉండదన్న ఒక ధైర్యంతో వీళ్ళు ఈ ఘటనకు అంటే నగదు మార్పిడికి పాల్పడి ఉండొచ్చు. మొత్తంగా ఈ సిబిఐ అయితే ఒక నిఘా పెట్టడం వల్లే 21 లక్షల రూపాయలు అయినప్పటికీ కూడా చాలా స్పష్టమైన నిఘా తర్వాత మాత్రమే అదుపులో తీసుకున్నట్టుగా మనకు అర్థమవుతోంది. యమిని, రవిచంద్ర, అయితే ఈ సందర్భంలో మాత్రమే ఈ అక్రమ లావాదేవీలకి పాల్పడ్డారా? గతంలో ఏమైనా ఆరోపణలు ఉన్నాయి వీరిద్దరిపై? గతంలో ఆరోపణలకు సంబంధించినంత వరకు ఇప్పటి వరకు సిబిఐ ఏమీ ప్రస్తావన చేయలేదు. కానీ డిమానిటైజేషన్ జరిగిన తర్వాత మాత్రమే పెద్ద ఎత్తున నగదు ఎక్కడ మార్పిడి జరుగుతుందనే విషయాన్ని మాత్రం స్పష్టమైన నిఘా పెట్టిన తర్వాత మాత్రమే వీళ్ళిద్దరూ అవకతవకలకు పాల్గొన్నట్టు గుర్తించింది. ఈ కేసుకు సంబంధించినంత వరకు పర్టికులర్ గా ఈ ఇష్యూలో మాత్రమే వీళ్ళిద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తోంది. రైట్ రవి.